లోపలికి వెళ్ళింది అండ్ బయటికి కూడా भाई स्नेक रेस्क्यू यूट्यूब चैनल की मी स्वागत नमस्ते अस्सलाम वालेकुम ना వెనకలైతే బాత్రూమ్ లోపట जो ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అయితే ఉందని చెప్పారు మనమైతే రాగానే అది తొందరగా బాత్రూమ్ లోకి వెళ్ళింది అండ్ బయటికి కూడా బయటికి కూడా వచ్చేసింది బాత్రూంలో వచ్చి మనం మాట్లాడడానికి సేపట్లోనే అది బయటికి వచ్చేసింది మనమైతే ఈ పామును అయితే పట్టడం జరిగింది ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ దీన్ని తెలుగులో వచ్చేసి నాగుపాము అని అంటారు హిందీలో వచ్చేసి నాగన్ అంటారు జస్ట్ మనం కొంచెం అటు బయటికి కొంచెం దూరంలో అది ఎత్తింది దాన్ని చంపడం కొంచెం అవుతాడు మంచిగా ఇట్లా ఎంత మంచిగా ఉంది పడిగే ఏమనుకుందా ఆయన ఉండేదా ఉండే जो इंडियन ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అయితే ఇది ఏంటంటే మన ఇళ్ళలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇళ్ళలో ఎలుకలు కప్పలు అవి ఉంటాయి కాబట్టి ఇలాంటి పాములు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఇళ్ళలో మాత్రం ఎలాంటి చెత్త చెదరం ఇట్లాంటివి లేకపోతే మాత్రం పాములు అయితే రాకుంటుంటాయి అండ్ ఏంటంటే ఈ కప్పలు అంటే వీటికి చాలా ఇష్టం అన్నట్టు అవి కప్పలు కానీ ఎలుకలు కానీ ఇష్టం వీటిని తినడానికంటే ఎక్కువ శాతం ఇవి వస్తాయి అన్నట్టు తర్వాత అయితే ఏ పామునైనా కూడా పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో వీటిని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా మీ దగ్గరలో ఎక్కడన్నా పాము కనబడితే మాత్రం దయచేసి మాత్రం చంపకండి ఎలాంటి పాములు కూడా చంపకుండా మన స్నేక్ క్యాచర్ ఎవరైనా దగ్గర మన ఊళ్ళలో ఎక్కడైనా మన ప్రతి ఒక్క జిల్లాలో ఉంటారు వాళ్ళు లేకపోయినా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కాల్ చేస్తే వాళ్ళు మాకు సంప్రదిస్తారు మాకు చేస్తే మేము కూడా వెళ్ళి ఆ పామును కూడా పట్టి మంచి అడవిలో అయితే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనం ఒక డబ్బాలు అయితే వేసేద్దాం తర్వాత వచ్చేసి దీన్ని తీసుకెళ్ళి మంచి అడవిలో అయితే రిలీజ్ చేద్దాం కోబ్రా స్నేక్ ఎందుకంటే ఇది మనం ఏదైనా దానికి హాని కలిగిస్తే తప్ప అదైతే ఎలాంటి హాని అయితే కలిగించదు మనల్ని చూసి ఇట్లా పడిగెత్తి అయితే నిలబడుతుంది తర్వాత దీని తోకపైన ఎక్కడన్నా మనం చేతు కానీ కాలు కానీ పడ్డప్పుడు మాత్రం అదైతే బయట చేయడానికి చూస్తుంది అన్నట్టు అట్లా అంతే తప్ప డైరెక్ట్ అయితే బయట అయితే చేయదు పాము వస్తుందా అంటే నేను ఇది రెండు రావాలి ఒక డబ్బా చూడు పెద్ద డబ్బా నా బండ్లో ఉంది డబ్బా ఉందా రీటి పడుతుంది అటు ఇటు కదులుతుంది అది కూడా తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది అంటే జస్ట్ ఏంటంటే మన ఆకర్షణ అవుతాయి అన్నాడు ఆకర్షణ అంటే మన పాయింట్ ఇట్లా కదలిక ఉంటే మనం ఎట్టు కదిలితే అటు మనల్ని చూస్తుంది ఈ డబ్బాకు కూడా మన హోల్స్ అయితే ఉంటాయి మేము తెచ్చుకునే డబ్బాలల్లో ఎందుకంటే ప్రతి ఇండ్లలో అయితే ఎక్కువ శాతం దొరకకపోవచ్చు డబ్బాలు కాబట్టి మన దగ్గర అయితే ఉంటుంది చూస్తారా పాము చూస్తారా గిట్రారి గిట్రారి వచ్చి చూడు మంచిగా చూడు
చిన్న పిల్లవాడు ఇంకేమైనా ఉన్నట్టు ఏలే మంచిగానే ఉంది పిల్ల అంటే మంచిగా ఉంటుంది కదా. పిల్లలు ఏమైనా పెద్దదైనా దుడ్డు లేదా మంచి దుడ్డు ఉంది. డబ్బాలు వేసుకుంటే డబ్బాలు వేసుకోవాలి అంటే అది కొనుక్కోవాలి కొంచెం. కొనుక్కోవాలి ఇట్లా వచ్చినప్పుడు పెట్టుకోవాలి. అవును. ఈడ పుట్టున్నాయి ఆ పుట్టను ఏదో మొల మీద ఓకే, దీన్ని సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేద్దాం. జై హింద్, జై భారత్.